వెల్కమ్ టు స్మార్ట్ కుకింగ్. ఇవాళ మనం కిచెన్లో ఎంతో టేస్టీగా రుచికరంగా ఉండే చంద్రకాంతులు ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఒక కప్పు పెసరపప్పును తీసుకొని ఒక బౌల్లో వేసి వాటర్ని వేసుకొని ఒక 2 గంటలు పెట్టి నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ని అంతా వడగట్టేసి దీన్ని మిక్సీ జార్లో వేసుకుందాం. దీన్ని శుభ్రంగా కడుక్కున్నానండి. దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. దీనిలో కొంచెం వాటర్ వేసుకొని ఇది మెత్తగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో 1 కప్పు పెసరపప్పుకి 2 కప్పుల వాటర్ని వేసుకోవాలి. ఒక కప్పు పెసరపప్పుకి 1 కప్పు పంచదార సరిపోతుందండి. దీన్ని ఆ వాటర్లో వేసుకుందాం. ఇందులో 1/4 టీ స్పూన్ సాల్ట్ని వేసుకుంటున్నాను. ఈ పంచదార అంతా కరిగే వరకు కలుపుతూ ఉండాలి. ఇందులో కొంచెం నెయ్యిని కూడా వేసుకోవాలండి, 1/2 టీ స్పూన్. ఇప్పుడు కలుపుతూ ఉండాలి. దీన్ని శుభ్రంగా మరగనివ్వాలండి. ఇలా మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు మరుగుతున్న వాటర్లో వేసి కలుపుకుందాం. ఇలా వాటర్ మరుగుతుంది కదండి, ఇందులో దీన్ని వేసి కలుపుతూ ఉండాలి. ఇలా దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడిని వేసుకుందామండి. ఇలా దగ్గరగా పడింది కదండి, దీన్ని ఇలా ఉంటే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి నెయ్యిని రాసి దీన్ని అందులో వేసుకుందాం. ప్లేట్లో వేసుకున్నాం కదండి, ఇది మొత్తం ఒక ఈక్వల్గా అయ్యేలాగా సర్దుకోవాలి. దీన్ని ఇప్పుడు చల్లారిన వరకు ఉంచాలి. ఇలా చల్లార్చుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి. నేనైతే ఇలా చేస్తున్నాను. చూడండి, ఇలా సైజుగా ముక్కలు చేసుకొని మీకు కావాలంటే రౌండ్ షేప్లో అయినా స్క్వేర్ షేప్లో ఎలా చేసినా అవుతుంది. దీన్ని ఇప్పుడు డీప్ ఫ్రై పెట్టుకున్న ఆయిల్లోనే వేసుకున్నాం. డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాం కదండి, ఇది వేడిగా అయిన తర్వాత దీనిలో వీటిని వేసుకుందాం. ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇలా వేగాయి కదండి, వీటిని ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే మిగతావి కూడా నూనెలో వేసుకొని వేయించుకోవాలి. అంతేనండి, ఎంత సింపుల్గా టేస్టీ అయినా చంద్రకాంతులు రెడీ అయ్యాయి కదా. మీరు కూడా ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి. ఓకే, బాయ్ అండి.